టిట్కో గృహాల పేరు చెప్పగానే ప్రజలు అల్లిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి టిట్కో గృహాలకు సంబంధించినటువంటి ఇంతవరకు కూడా ఏ ఒక్క కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళట్లేదంటూ వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ టిట్కో గృహాల పేరు మీద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎప్పటికే బ్యాంకులు లోన్లు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు నోటీసులు జారీ చేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే సోనియానగర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం పట్టణ పరిధికి సంబంధించినటువంటి 2 ప్రాంతాల్లో అయితే ఈ యొక్క టిట్కో గృహాలు అయితే మంజూరు చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకవైపు సోనియానగర్, అదేవిధంగా మరోవైపు సారిపల్లి ప్రాంతాల్లో అయితే ఈ యొక్క టిట్కో గృహాలను అయితే మంజూరు చేశారు. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు వీటికి సంబంధించినటువంటి ప్రధానంగా కనుక చూసుకుంటే ఈ సారిపల్లికి సంబంధించిన 2880 ఇల్లు అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపించాయి. అదేవిధంగా ఈ సోనియానగర్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో 1280కి ఇల్లు అయితే ఇక్కడ మంజూరు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూస్తే వింటే దీనికి సంబంధించిన రంగులన్నీ కూడా పెయింట్లు దీనికి సంబంధించిన అన్నీ కూడా కంప్లీట్ అయినప్పటికీ కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఎవరు కూడా ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చూసుకుంటే వైసీపీ హయాంలో హంగామా చేస్తూ వెంటనే అప్పటికప్పుడే ఎవరి తాళాలు వాళ్ళకి ఇస్తున్నామంటూ హంగోహార బాటలతో చేసినప్పటికీ కూడా ఎవరు కూడా రానిటువంటి పరిస్థితి కనిపి, ఎందుకంటే దీనికి సంబంధించిన ఎటువంటి మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాగునీరు కానీ ఇలా సంబంధించినటువంటి ఒక డ్రైనేజీ వ్యవస్థ కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏ ఒక్క రూమ్కి కూడా పవర్ లేనటువంటి పరిస్థితులు, అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ సంబంధించి ఎటువైపు చూసినా సరే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2026 మార్చి 31 కల్లా పూర్తిగా అన్ని రకాలుగా దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి మేమైతే ఖచ్చితంగా లబ్ధిదారులకి అందజేస్తామంటూ కూడా ఒక లక్ష్యంగా అయితే పెట్టుకున్నప్పటికీ కూడా ఇంతవరకు చూస్తూ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధిదారులంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్యాంకులకు సంబంధించినటువంటి ఆ లోన్లు తీసుకున్నారు, ఆ లోన్లు ఇచ్చినటువంటి ఆ బ్యాంక్ అధికారులంతా కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేస్తూ వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మేమైతే మరికొన్ని రోజుల్లో జప్తు చేసుకుంటామంటూ కూడా జప్తు నోటీసులు వచ్చాయంటూ కూడా మరొకవైపు లబ్ధిదారులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో దీనికి సంబంధించిన ఆ లబ్ధిదారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి, బ్యాంకు వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? చాలా బాధ పెడుతున్నారండి. బ్యాంకు డబ్బులు కట్టకపోతే వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అంటే మొన్న వచ్చి 3 ఇళ్ళు కంటిస్తారు, 3 నోటీసులు వస్తాయంట, తర్వాత ఏలంపాటు పెట్టేస్తారంట. ఇప్పుడు మేడం గారు మేము అక్కడ ఉండేవారు ఖాళీ చేయిస్తారు, ఖాళీ చేయించి మా సామాన్లు గేమాలు అక్కడ పడేశారు. మేమంటే ఓ పూట తింటే ఓ పూట లేనివ్వండి వారు, మేము రోడ్డు మీదకి వెళ్తే కనుక మా బతుకులు గడవవు. అలాంటి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు డబ్బులు కట్టేమని. మేము కట్టిన డబ్బులు అంటే వడ్డీకే పోతుందట డబ్బులంతా. నేను ఎంత ఆల్రెడీ 45,000 అంతా కట్టాను, నెలకోసారి 45,000 అవంతా వడ్డీకే పోయిందంట డబ్బులంతా కూడా. ఇంకా అసలు కట్టమని చెప్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలి? అప్పుడే మేము అడిగా, అమ్మ మాకు అపార్ట్మెంట్లు మాకు వద్దు, ఎక్కడో ఖాళీ స్థలాలు ఇచ్చేయండి వెళ్ళిపోతామంటే మేడం గారు మీకు ఇల్లు వచ్చి మీరు వెళ్ళిపోండి అనేసి పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన కానీ మాకు నీళ్ళంటే లేదు, నీళ్ళు ఆ బోరింగే తప్ప మంచినీళ్ళు అంటే లేదు. వారానికి 2 సార్లు ట్యాంక్ వస్తుంది కానీ సమయంకి రాదు. ఆ ట్యాంకు సగం ట్యాంకే వస్తుంది మాకు. అక్కడ ఉన్నాయి 20 కుటుంబాలు, మనిషి కనీసం 3 బిందులు కూడా రావడం లేదు, నీళ్ళు సాగడం లేదు నీళ్ళు. ఇక్కడికి వచ్చినాక చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము, పిల్ల జల్లతో ఉన్నాం. ఇప్పుడు దేనికి వెళ్ళాలన్నా మాకు దూరం అయిపోయింది. ఇప్పుడు నీళ్ళ ఇప్పుడు మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా నైట్ టైం వెళ్ళాలన్నా అవ్వదు, ఓ పగల వెళ్ళాలన్నా అవ్వదు. ఈ అబ్బాయికి అయితే కాలిపోయినప్పుడు అయితే ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటా ఏడ్చుకుంటా ఆటో మీద పరిగెట్టాం, గంట టైం పడిపోయింది అక్కడి నుంచి. అటువంటి పరిస్థితులు మాకు ఇలా చేశారనమాట. ఇప్పుడు అది కాక ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ దొంగలు కూడా పడిపోతున్నారు. ఏంటంటే చాలామందికి ఆ కింద చివరిల్లు కూడా ఏవేవో పోయాయంట, మరి రాత్రి ఎవరో పడ్డారంట. దాన్ని కూడా మాకు కొద్దిగా సేఫ్టీ ఇస్తే బాగుంటుంది. మీరు చెప్పండి, ఇక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి, మీకు ప్రధాన ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ కోరుకుంటారు ఏంటి? నీళ్ళ కోసమే సమస్య ఎక్కువ ఉందండి. నీళ్ళు వాటర్ దొరుకుతుంది, బోరింగ్ నీళ్ళు బాగలేవు మాకు. బోరింగ్ నీళ్ళు తాగుతున్నాం, 2 ట్యాంకి, ఒక ట్యాంకే వస్తుంది, సగం ట్యాంకే ఇస్తున్నారు, 3 బిందులు వస్తున్నాయి. ఆ నీళ్ళ కోసమే మాకు సమస్య ఎక్కువ ఉంది. మాకు ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత డబ్బులు కూడా మీకు కట్టలేకపోతున్నాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మీరు తెచ్చుకోవాలంటే రూపాయి పొద్దున వెళ్తే సాయంత్రం వస్తున్నాం, సాయంత్రం వచ్చేటప్పుడు ఆ నీళ్ళు కూడా ఉండట్లేదు. గొప్ప ఇబ్బందులు పడిపోతున్నాం మేము. అది మా సమస్య, నీళ్ళ కోసం ఎక్కువ సమస్య. వాచ్మెన్ అతను చెప్పండి, మీరు ఇక్కడ ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి? మీకు బ్యాంకులో అప్పు ఎంత ఉంది, మీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి? ఇక్కడ అంటే రంజనీ థియేటర్ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు, అక్కడ నుంచి మేడం గారు మీకు ఈ ఇల్లు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి అని 3-4 సార్లు చెప్పగానే మేము వచ్చేసాం. ఇక్కడికి వచ్చేస్తే వాటర్ ప్రాబ్లం, రాత్రిపూట ఒంట్లో జ్వరం వచ్చినా ఏమొచ్చినా
ఒంట్లో బాగాలైపోయినా మళ్ళీ రాత్రి ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళాలి. అక్కడికి వెళ్తాం కానీ అక్కడ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు రాత్రి అయిపోతుంది. చాలా ప్రాబ్లం. పొద్దున్న లెగిసే వ్యాపారంకి వెళ్తుంటాం. ఆ టైంకి వచ్చినా ఇంటికాడ వచ్చినా వాటర్ ఉండదు, ఏముండదు. ఈ కిట్టీళ్ళకి డబ్బులు కట్టమంటున్నారు చాలామంది. ఇప్పుడు ఆ కిట్టీళ్ళకి కట్టపోతే మళ్ళీ ఆ ఇల్లు అలా ఉంచేస్తారని, చీలేసేస్తారని కొంతమంది చెప్తున్నారు. చాలా బీదవాళ్ళం. చాలా ఇప్పుడు ఆ మేడం గారు అక్కడ నుంచి పంపించేటప్పుడే చెప్పాం, కొద్దిగా ఏదైనా స్థలాలు ఉంటే చూపించండి అమ్మా, అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒకటి పాక వేసుకొని బతుకుతామమ్మా అంటే, లేదు లేదు అక్కడికి వెళ్ళిపోండి మీరు, ఇక్కడికి వచ్చి చాలా బతకలేకపోతున్నాం సార్. అందరికీ నమస్తే. మాకు ఈ ప్రాబ్లం ఇక్కడ వాటర్ ప్రాబ్లం. ఇంటి కోసం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జ్వరం వచ్చినా ఏమొచ్చినా చాలా దూరం అయిపోతుంది. మీరే మరి చెప్పండి, ఏంటి పరిస్థితులు ప్రస్తుతం మీరు ఎలా ఇక్కడ ఉండగలుగుతున్నారు ఏంటి? ఉండదండి, దేనికి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ కావాలి, మెయిన్ వాటర్ లేదు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ ట్యాంక్ 2 సార్లు వస్తుంది, దానివల్ల ఎవరికి చాలట్లేదు. వాటర్ కొంచెం ఇక్కడ బాగా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. వాడాలి ఉన్నోళ్ళం ఇద్దరమే. మా అమ్మగారికి ఒంట్లో బాగోదు, ఆవిడ ఎక్కడికి నల్లదు. మరి ఉన్న ఇద్దరం లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు కొంచెం ప్రొటెక్షన్ కావాలి. దానివల్ల ఇది అవుతున్నాండి. దానివల్ల మాకు ప్రొటెక్షన్ గట్రా చూసుకుంటే చాలు. మాకు ఇంకేం అక్కర్లేదు. కొంచెం ఇది సదుపాయాలన్నీ చేస్తే చాలు. మాకు వాటర్ లేదు, అది మెయిన్ వాటర్ గురించి. దేనికి ఇది వాష్రూమ్లు కూడా సమయంగా ఇది లేవు, కనెక్షన్ లేవు. వాష్రూమ్లు కూడా మేము అక్కడ రెంట్లు కట్టుకోలేక ఇక్కడికి వచ్చేసాము. అక్కడ రెంట్లు 4,000 5,000 మేము కట్టుకోలేకపోతున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పని కూడా దూరం అయిపోతుంది. ఏదో ఇక్కడికి వచ్చేసాను అంటే మరి ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఉన్న లేడీస్ ఇంకా జెంట్స్ గట్రా ఇది ఎవరు మా ఇంట్లో ఉన్నాయి, అది చూసుకొని కొంచెం మాకు ప్రొటెక్షన్ ఇస్తే చాలు. నాకు కళ్ళు కనపడం. మా ఆయన 60 సంవత్సరాలు దాటిపోయింది. అలాగే లైన్కి వెళ్తారు, పుస్తకాలు పేపర్లు కొనుక్కోడానికి వెళ్ళిపోతాడు పొద్దున్న. మరి ఇంటికాడ నీళ్ళు తెచ్చిన వాళ్ళు ఆ బోరింగ్ కాడ తేవాలంటే నేను రాలేదు. నాకు రాత్రి బాత్రూమ్ ఇచ్చినా పని బాత్రూంలోకి వెళ్ళిపోద్ది మా ఆయన తీసుకుని. మా ఆయన ఎక్కడ డొంకలలోకి తీసుకెళ్తాడు నన్ను. మా మనవలు అయితే మళ్ళీ విజయనగరం ఐకోనేరు కొట్టుకాడికి స్కూల్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఈ రోడ్డు అప్పుడు తీసుకెళ్ళేటప్పుడు టెన్షన్ పడిపోతాడు. మా ఆయన వస్తాడో రారో ఏమైపోతాడో యాక్సిడెంట్లు అవుతుంది అని మేము ఎంతో బాధపడుతున్నాం. ఇక్కడ అన్నీ ట్యాంక్ వస్తుంది, 3 బిందులు 4 బిందులు పట్టండి, అవతలకి రావట్లేదు. మొన్న అయితే ఆ కాలనీ వల్ల మేము దెబ్బలాడేసుకున్నాం ఆ నీళ్ళ కాడ. ఆ బోరింగ్ కాడ కళ్ళు కనపడిన వాళ్ళని ఎలా తెస్తామండి? అక్కడ చక్క ఏదో బాధపడి అక్కడ ఉండేవాళ్ళం. ఆ మేడం ఇక్కడికి పంపించేసింది. అక్కడున్నా మాకు గవర్నమెంట్ న్యాయం చేయలేదు, ఎక్కడున్నా మాకు గవర్నమెంట్ న్యాయం చేయలేదు. సగం మందికి ఇల్లు ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. ఆ డీడీ కట్టకపోతే ముసలి కట్ట లోన్ పడదట. ఆ రొక్కం కట్టేవాడు మళ్ళీ లేని వాళ్ళు ఎలాగ ఇచ్చేమండి? ఎలా కట్టేవి మేము? లేకపోతే ఇల్లు డిలిగేట్ చేసేస్తాను అంటున్నారు. నేనే అప్పు చేసి సగం కట్టానండి. ఒక 1,00,000 రూపాయలకి లోన్ తీసుకున్నాను. మెల్లిగా నా పింఛని వస్తే ఇస్తున్న గంజి కొడుకు తాకుండా ఆ లోన్ కడుతున్నాం. ఇలా చేస్తే మాకు ఏ గవర్నమెంట్ ఏడు చేస్తుంది? మాకు మా ఆయన పొద్దున్న వెళ్ళిపోతే సాయంకాలం ఉందని మా బిట్టగో చివరికి ఉందండి. ఎవరు వస్తారో ఎవరు చేస్తారో. మళ్ళీ వాసమైన అమ్మ ఆవిడ వచ్చి కాసేపు దాకా మాట్లాడి వచ్చేస్తుంది. మా కోళ్ళు కూడా వెళ్ళిపోతుంది, మా మనవలు కూడా వెళ్ళిపోతుంది. నేను ఒక్కదాన్ని ఆ అపార్ట్మెంట్లో చివరికి ఉంటానండి. అదే మాకు ఏదో న్యాయం చేస్తే చాలు. లేదు వచ్చేద్దాం అనుకునేటప్పటికి తలుపులు తాళాలు గట్టి ఎరగొట్టేశారండి. మేము ఎలా వస్తామంటే మాకు భయం కదా, ఒక పోలీస్ జీపో మాకు సెక్యూరిటీ ఏదో ఇస్తేనే మేము రాగలం. ప్లస్ నీళ్ళు లేవు, పిల్ల జలతో ఉన్నాము. నీళ్ళు లేదు, మేము ఎంతకని పడతామండి? ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాం. కొంతమందికి మగవాళ్ళు ఉన్నారు, కొంతమందికి లేరు. అలాంటిది ఆడవాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారంటే మాకంటూ భయం బెంగ ఉంటుంది కదా. అలాంటి దానికంటే మాకు ఏదో ఉపకారం చేస్తారని గవర్నమెంట్ మేము కోరుతాను. మెయిన్ నీళ్ళైతే కావాలి. మాకు ప్లాట్లు కట్టిచ్చేస్తే ఉట్టు నుండిపోతామా? ప్లాట్లు దేని మీద వేసుకుంటూ వచ్చి పడుకుంటామా? వండుకోమా, తినమా, లేబర్కి వెళ్ళమా, బాత్రూమ్కి వెళ్ళమా, స్నానానికి వెళ్ళమా? మరి ఇచ్చారంటే ఏదో ఒకటి మాకు ఉండాలి కదా సరఫరా. ప్రతిదీ ఉండాలి. ఎందుకంటే మేము అక్కడ ఇల్లులు మాకు లేవు కాబట్టి, అద్దెలు కట్టుకోలేము కాబట్టి మేము సొంతిల్లుకి వచ్చాం. సొంతిల్లుకి వచ్చేటి మాకు సేఫ్టీ లేనప్పుడు మా ప్రాణం మీద మాకు భయం ఉంటుంది కదండి. దానికి మరి వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదండి. మాకేంటే దేనికి కలెక్షన్ లేదు.
కట్టేసి ఇచ్చేసి గెడలు సగం పెట్టారు. లోపల నేను గెడ వేసుకుందాం అంటే ఎవడు దోసేస్తాడో భయం వేస్తుంది. ప్లస్ మాకు సెక్యూరిటీ గార్డు కావాలి, లేదంటే పోలీసు వ్యాన్ 1 గంటకో 12 గంటలకు మాకు పంపించిన ఫెసిలిటీ మాత్రం కల్పించాలి. ఇక్కడ వాచ్మెన్ బాగా పనిచేయడం లేదు. మాకు చాలా ప్రాబ్లము, ప్రెజరు, భయంతో బతికితే ఎందుకంటే ఆ బతికి అనవసరమే కదండి. మీరు ఫ్లాట్ ఇచ్చే కానీ మాకు సంబరం కాదు. మాకంటూ ఒకటి బతకడానికి ఒక ఇది ఉండాలి. మేము బయట వెళ్ళి కష్టపడి వచ్చినా సరే మాకు ఒక ఇల్లు ఉంది, మా హాయిగా పడుకుందామని భయం అయితే మాకు లేదు. ఎందుకంటే భయం, ఎవడే ఇరకలు వచ్చేస్తాడు, ఎవడే చేసేస్తాడు ఒక టెన్షన్తో మేము బతుకుతాను. ఆ బతికి మాకు అవసరమా? మీరు ఫ్లాట్ ఇచ్చేసారు, గొప్పతనమే, కానీ మేము బతకాలి కదా. అక్కడ మాకు ఇల్లు లేనప్పుడు మేము ఇల్లు అద్దెలు కట్టుకోలేక బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పుడు మాకు భయంతో బతుకుతాను. ఆ బతుకు కాదు కదా. మాకు అన్ని ఫెసిలిటీ ఉండాలి. అలాగైతే కదా మాకు న్యాయం చేసి మీరు ఇల్లు ఇచ్చారు, మాకు సంతోషంగా మేము బతకగలం. మేము సంతోషంగా బతకాలంటే మాకు అన్ని ఫెసిలిటీ ఉండాలి. లేనిదెందుకు ఆ బతకడం అంటే, లేకపోతే మా అందరూ అంటే అద్దెలు కట్టుకొని పోతాం కదా. అవసరానికి ఒక మాట, అవసరం తీరిపోయిన ఒకటే కదా. నీళ్ళు ఉండాలి, దానికి మాకు అన్ని ఫెసిలిటీ ఉండాలి. భయంతో బతికింది కూడా బతికే కాదు అది. ఇప్పుడు వయసుని పిల్లలు ఉంటారు, మేము బయటకు వెళ్ళిపోతాం. ఈ పిల్లలు ఇంటికాడ ఏడు చేస్తుండ్రో, ఎవడొచ్చేస్తుండ్రో, ఏ పక్కన ఏటు వచ్చేస్తుండో ఆ టెన్షన్ ఉంది మాకు. బయటకు వెళ్తున్నాం, బతుకుతున్నాం, పని చేసుకొని వస్తున్నాం. ఇక్కడ బతకడానికి ఏముంది? ఏమీ లేదు. అలాంటి మేము టౌన్లోకి వెళ్ళి ఏ పనో కూలో నాలో చేసుకుంటాం. వయసున అమ్మాయిలు ఉంచుతాను. అలాంటి ఆ పిల్ల ఇంటికి వచ్చిన వరకు మాకు టెన్షన్తోనే బతుకుతున్నాం. మేము టెన్షన్తోనే పని చేస్తున్నాం. ఈ పిల్ల ఎటు వచ్చేస్తుందో, ఎవడొచ్చేస్తుండో, ఏ ఇరకని ఏటు చేస్తుండని ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మాకు అవన్నీ క్లియర్ చేయాలి. బాత్రూములు ప్లస్ మాకు నీళ్ళు కావాలి. మాకు పోలీస్ జీప్ పంపించాలండి. ఓకే. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఒకటే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి టిట్కో నివాసం ఉండేటువంటి అందరూ కూడా ఒక భయం గుప్పిట్లో బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాత్రి అయితే చాలు విపరీతమైన దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎవరూ లేని సమయంలో ఎవరు వస్తున్నారో లేదు, ఎవరు ఏం చేస్తున్నారో లేదు తెలియని అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా ఇక్కడ పటిష్టంగా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా రాత్రి అయితే చాలు ఇక్కడ దొంగలైతే పహారా కాస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఈ పోలీసులకు సంబంధించిన వాళ్ళు కూడా నైట్ రౌండ్స్ కూడా నైట్ బీట్ ఇక్కడ వేస్తే బాగుంటుందంటూ కూడా పోలీసులు కూడా ప్రత్యేకంగా విన్నపం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీని పరంగా ముఖ్యంగా బ్యాంకుల నుంచి కూడా విపరీతమైన వేధింపులు అయితే మాకైతే జరుగుతున్నాయి. దీని కారణంగా మేము అసలు పూర్తిగా కట్టలేని పరిస్థితి కానీ ఎంత కట్టినా సరే వడ్డీ మాత్రమే కొడుతున్నాం అంటున్నారే తప్ప కానీ అసలు ఇంతవరకు కూడా అసలు కట్టలేదంటూ కూడా చెప్పడం పట్లయితే మాకు చాలా ఆశాస్పదంగా ఉందంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టిట్కో ఇల్లుకి సంబంధించినటువంటి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా, తాగడానికి నీరు లేకుండా, కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేకుండా, అదేవిధంగా అక్కడ నివాసం ఉండడానికి ఎటువంటి యోగ్యత లేకుండా మమ్మల్ని అయితే ఇక్కడ పంపించేశారంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది టిట్కో గృహాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.